సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే We worship you. We give you all the glory and honor. ఈ రోజుని బట్టి వందనాలు ప్రభువా, ఈ సమయాన్ని బట్టి వందనాలు. We came with a burden. ప్రభువా, భారంతో వచ్చిండొచ్చు, దిగులుతో వచ్చిండొచ్చు ప్రభువా, చింతతో వచ్చిండొచ్చు. అది ఏ రకంగా అయినా ప్రభువా, మా యొక్క భారాలన్నీ మీ మీద ఉంచుతూ ఉన్నాం. Speak to us, we pray, Lord. Holy Spirit of God, speak to us, we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సో మనము గత ఫ్రైడే రోజు, లాస్ట్ ఫ్రైడే వి వేర్ మెడిటేటింగ్ ఒక విషయం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఫాస్టింగ్ అంటే ట్రెడిషనల్ చర్చెస్కి ఒక 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 రాంగ్ ఒపీనియన్. ఫాస్టింగ్ అంటే వాళ్ళకి ఏమంటారు, ఒక డిఫరెంట్ ఒపీనియన్తో వాళ్ళు ఏమంటారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క సాడ్ డేస్ ఏమంటారు, విలపించే దినాలవి, లేకపోతే శోకించే దినాలవి. సో అలా ఉండి వాళ్ళు ఫాస్టింగ్ని ఫోకస్ చేస్తారు. దేని మీద ఫోకస్ చేస్తారు? యేసు ప్రభు యొక్క మరణం గురించి ఫోకస్ చేస్తారు. సో ఇవన్నీ ఏమంటారు, కొన్ని వాళ్ళ ఆత్మీయతలను నడిపించడానికి వాళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టారు, కొన్ని పద్ధతులు పెట్టారు, మంచిదే. కానీ మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఎవ్రీ లెంట్, ప్రతిసారి లెంట్ వచ్చినప్పుడు, ఉపవాస దినాలు వచ్చినప్పుడు నీ స్పిరిచువాలిటీ మీద నీకు ఫోకస్ ఉండాలి, నీ ఆత్మీయత మీద నీకు దృష్టి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే మనము చాలా వెనుకబడిపోతాం. చూడండి, చాలామంది దే కమ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ టు ద చర్చ్. కొందరు ఏం చేస్తారంటే వాక్యాన్ని చాలా లోతుగా తెలుసుకోవాలి అని వస్తారు. కొందరు ఎందుకు వస్తారు? మాకు మా పిల్లలకి వీసా రాలేదు, లేకపోతే మాకు ఈ యొక్క ఇంటెన్షన్ ఉంది, ఈ అవసరం ఉంది, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే అది మనకు ఒక అలవాటు అయింది. ఏంటంటే మొక్కుబడి. ఓకే, దీనికోసం ప్రార్థన చేస్తున్నాను, దీనికోసం, ఈ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయం జరగాలని దేవుడి సన్నిధిలోకి వస్తాం. ఎస్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ యూ హ్యావ్ ఎ నీడ్. మీకు ఒక అవసరం ఉంది, మీకు ఒక ఇంటెన్షన్ ఉంది, అండ్ యూ వాంట్ టు సీ దట్ ఫుల్ఫిల్డ్. సో దాన్ని దృష్టికి పెట్టుకొని మనం దేవుడి సన్నిధిలోకి వస్తాం. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు సీక్ హిమ్. ఎవరిని? యేసయ్యని వెతకటానికి మనం దేవుడి సన్నిధిలోకి రావాలి. వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు సీక్ హిమ్, అప్పుడు మనకన్నీ దేవుడు యాడ్ చేస్తూ పోతాడు. హానెస్ట్గా చెప్పాలి అంటే, నా ఇన్ని సంవత్సరాల ఆత్మీయతలో ప్రభువా నా ఇది ఇంటెన్షన్ అని ఓపెన్గా ఎప్పుడు నా పర్సనల్గా దేవుడిని అడగలేదు. I went on seeking God, He went on adding what I needed in my life. నాకేది అవసరమో దేవుడు అది యాడ్ చేస్తూ పోయాడు. కొన్ని నేను అడగనివి కూడా యాడ్ చేస్తూ పోయాడు, కొన్ని నేను ఊహించని కూడా దేవుడు యాడ్ చేస్తూ పోయాడు. ఎందుకు తెలుసా? మన ఫోకస్ దేవుడి మీద ఉంది. అందుకే పౌలు అంటాడు, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, హబక్కు గ్రంథంలో మాట ఉంటుంది, శాలలో పశువులు ఉన్నా సరే, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా సరే, నేను నా దేవుణ్ణి అందు నేను ఆనందిస్తాను అంటాడు. ఆమేన్.
సో ద మెయిన్ ఫోకస్ షుడ్ బి జీసస్. ఎస్ ప్రభువా, నాకు ఏమి జరిగినా దేర్ ఆర్ థింగ్స్ విచ్ గో వర్స్ ఇన్ అ లైఫ్, బట్ స్టిల్ యువర్ ఫోకస్. దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు, దేవుడు ఆ ఫెయిత్ఫుల్నెస్ని చూస్తాడు. వీళ్ళు అవసరాల కోసం వస్తున్నారా, లేకపోతే నా కోసం వస్తున్నారా? ఆర్ యు కమింగ్ ఫర్ ఎ నీడ్ ఆర్ ఆర్ యు కమింగ్ ఫర్ జీసస్? ఎందుకంటే ఒకవేళ ఆ నీడ్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి, యు స్టాప్ కమింగ్. సింపుల్. ఒకవేళ ఆ నీడ్ ఏదో రకంగా, ఆ అవసరం, ఆ ఇంటెన్షన్ నీకు ఫుల్ఫిల్ కాలేదనుకోండి లైఫ్లో, దెన్ యు స్టాప్ కమింగ్. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. సో బీ ఫోకస్డ్ ఆన్ ద మైండ్. ఒకటి మైండ్లో ఫోకస్ అయి ఉండాలి. ఏంటంటే, I come into God, into the presence of God as we lead. మొన్న సోనియా సిస్టర్కి ఇచ్చాను నేను, అదేమంటారు, ఇంటర్సెషన్. ఐ వాజ్ యాక్చువల్లీ కీన్లీ అబ్జర్వింగ్ ఏం ఇంటెన్షన్ చెప్తుంది ఈమె అని. బట్ ఆల్ ఇంటెన్షన్స్, వాట్ షీ స్పోక్, వాట్ షీ టోల్డ్, మనము దేవుడు మనకి ఏం చేశాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం, గణపరుద్దాం అన్నది. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. ఎస్, మనకి దేవుడు ఏం చేశాడు అన్న విషయం మీద మనం దృష్టి పెట్టాలి. ఏం చేయలేదు అన్న మీద దృష్టి పెడితే యూ కెనాట్ ప్రే. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దామండి. నా టాపిక్ అది కాదు. సో ముందుకెళ్దాం. సో గత వారం ఎవరెవరైతే ఫాస్టింగ్ ప్రేయర్ మిస్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక ఇంట్రడక్షన్, ఒక 5-10 minutes ఇంట్రడక్షన్ ఇచ్చి వాక్యంలోకి వెళ్తాను. సో డిఫరెంట్ పీపుల్, చాలామంది వేరు కారణాలతో ఉపవాసం చేస్తారు. కానీ యేసు ప్రభు ఎందుకు ఉపవాసం చేశాడు అంటే, తనలో దేవుని శక్తిని నింపుకోవడానికి యేసు ప్రభు ఉపవాసం చేశాడు. హీ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ బికాస్ హీ వాంటెడ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యేసు ప్రభు యోర్దాను నదిలోనే దేవుని పౌర రూపంలో దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అలాగే మనము కూడా దేవుని ఆత్మని పొందుకుంటాం. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, పాప క్షమాపణ పొందుకుంటామో, మనము కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాం. అపోస్తుల కార్య 2:38-39 వచనాల ప్రకారంగా. అలాగే పాత నిబంధనలో నేను కంపేర్ చేసి వచ్చాను. పాత నిబంధనలో ఎప్పుడైతే సౌలు రాజు మీద ఆ సమూయేలు ప్రవక్త పరిశుద్ధ తైలమును పోశాడో, ఆ పరిశుద్ధ తైలమును పోసినప్పుడు ఆయన మీదకి బలముగా దేవుని ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడికి హీ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్స్. పరిశుద్ధాత్మని ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం? ఆ రోజు యోర్దాను నదిలో పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చాడు. అలాగే సౌలు జీవితంలో ఎప్పుడైతే సమూయేలు ఆ పరిశుద్ధ తైలాన్ని ఆయన మీద పోసాడో, అప్పుడు ఆయన మీద దేవుని ఆత్మ వచ్చింది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో కొంతమంది దే ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్. భాషా వరంలో ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది పరిశుద్ధ ఆత్మ యొక్క ఆ యొక్క నడిపింపుని, ఆ యొక్క ప్రేరేపణని, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనాలని చూస్తారు. ఆమేన్. సో ఇన్ డిఫరెంట్ వేస్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇన్ డిఫరెంట్ వేస్ యు ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్. మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఆయిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. యేసు ప్రభు ఆ ఎడారిలోకి తీసుకొని పోబడ్డాడు. రెండు వాక్యాలు చూద్దాం. లూకాసు సువార్త 4:1 లూకాసు సువార్త, ఫ్రైడే మిస్ అయిన వాళ్ళకి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఇంట్రడక్షన్. లూకాసు సువార్త 4:1 చూద్దాం. చదవండి అమ్మా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. సో ఆల్రెడీ ఆత్మచేత నింపబడ్డాడు, కానీ అరణ్యంలోకి నడిపించబడ్డాడు.
40 రోజులు యేసు ప్రభు ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన యేసు ప్రభు ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత ఆత్మలో బలము పొందుకున్నాడు. లూకాసు వార్త 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. చాలమ్మా చూడండి, అప్పుడు యేసు ప్రభు ఆత్మలో బలము పొందెను. మీరు అడగొచ్చు, బ్రదర్ మామూలు పరిశుద్ధ ఆత్మని పొందుకోవడానికి అండ్ ఆత్మలో బలం పొందుకోవడానికి తేడా ఏంటి? ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో ఏముంది తెలుసా? జీసస్ రిటర్న్డ్ ఇన్ టు గ్యాలిలీ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ అండ్ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మని కలిగి ఉండడం ఒకవైపు, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండడం ఇంకోవైపు. మరి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటే ఏమవుతుంది? In a word to say, your whisper will be a loud prayer when you are filled with the power of the Holy Spirit. Hello? ఎంతమందికి అర్థమైంది? Even your whisper will be a loud prayer in the presence of God when you are filled with the power of the Holy Spirit. Hallelujah. ఒక చిన్న విస్పర్, నువ్వు ప్రార్థన కూడా చేయనవసరం లేదు. ఐ ఎక్స్పీరియన్స్ సడన్ థింగ్స్. ఆ ప్రెజెన్స్లో, ఆ పవర్లో ఉన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటని దేవుడు హానర్ చేస్తాడు. ఇలా జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటావు మైండ్లో, నువ్వు దేవుని ఆత్మలో ఉంటే అది దేవుడు జరిగింపజేస్తాడు. You dream something and God will bring into fulfillment when you are in the power of God. You just dream or you just think or you just ఇలా జరిగితే బాగుండు అనుకుంటావు, జరిగిపోతుంది. ఎందుకంటే అది దేవుని శక్తితో నింపబడతావు కాబట్టి. హల్లెలూయా. సో అందుకే నేనేమంటా అంటే, నీ ఫాస్టింగ్, ఈ 40 రోజుల ఫాస్టింగ్ షుడ్ బీ ఆఫ్ ఎ విజన్, ఒక దర్శనంతో ఉండాలి. ఒక ట్రెడిషనల్ ఫాస్టింగ్ కాదు. నీ ఫాస్టింగ్ ఒక స్పిరిచువల్ ఫాస్టింగ్ కావాలా. ట్రెడిషనల్ ఫాస్టింగ్ అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు నేను ఉపవాసం ఉండడం కాదు. నీ ఫాస్టింగ్కి ఒక విజన్ ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. ఎస్, నాకు ఒక దర్శనం ఉంది. మీరు అడిగితే నాకు ఒక దర్శనం ఉంది. ఐ వాంట్ టు గో టు ద నెక్స్ట్ రెలం. నేను ఆత్మీయత స్థితిలో ఇంకొక స్థాయి, ప్రభువా నన్ను ఎదిగింపచేయని అది ఇంటెన్షన్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను ఉపవాసంలో. సో ఐఎమ్ క్లియర్ ఇన్ మై ఫాస్టింగ్. ఆ క్లారిటీ మనకుంటే దేవుడు ఇంకొక ఆత్మీయ స్థితి, ఇంకొక రల్లంకి తీసుకొని వెళ్తాడు. ఇంకొక కొన్ని నిగూఢమైన విషయాలు, దేవుడు లోతైన విషయాలు దేవుడు చెప్పడం ఆరంభిస్తాడు. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం. సో మనము పాత నిబంధనలో ఆయిల్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆయిల్ని మోషేకి, ఆ యొక్క తైలంని మోషేకి తయారు చేయమని చెప్పాడు. నిర్గమకాండం 30:25 చూద్దామండి ప్లీజ్. నిర్గమకాండం 30:25. Exodus 30:25. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారములుగా చేయవలెను. చూడండి, ఈ యొక్క తైలమును తయారు చేయమని మోషేకి చెప్పాడు. అండ్ ఇట్ సేస్ ఇట్ విల్ బి కాల్డ్ ద హోలీ అనాయింటింగ్ ఆయిల్. ఆ యొక్క పరిశుద్ధ తైలము ఎవరి మీదైతే పోయబడుతుందో వారికి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేవాడు. verse 31. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక, ఇది తరతరముల వరకు, అండర్లైన్ దట్ వర్డ్, ఇది తరతరముల వరకు నాకు ప్రతిష్టాభిషేక తైలముగా ఉండును. దిస్ షాల్ బి ఏ హోలీ అనాయింటింగ్ ఆయిల్ టు మీ త్రూఅవుట్ ఆల్ జనరేషన్స్. అంటే తరతరముల వరకు దేవుడు తన ఆత్మ శక్తిని నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. So there are 3 anointings
ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే పాత నిబంధన కాలంలో అనాయింటింగ్ ఎప్పుడు వస్తుంది, అనాయింటింగ్ ఎలా వస్తుంది అని మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ఎస్, నౌ వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాయింటింగ్. అనాయింటింగ్ అంటే ఏం లేదు, అనాయింటింగ్ అంటే దేవుని శక్తి అని అర్థం. ఎస్, చాలా పోరాటాలు నీ సొంత శక్తితో నువ్వు పోరాడలేకపోతున్నావేమో. బట్ రిమెంబర్ వన్ థింగ్, when you have God's power, you can win every battle in your life. If you have God's power, you can win every situation in your life. అందుకే దేవుడు చాలా స్పష్టంగా అన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యము అన్నాడు. సో ఆ యొక్క దేవుని శక్తిని నీలో ఇంక్రీజ్ చేసుకోవటమే చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ఎలా స్వస్థపరిచాడండి? యేసు ప్రభు ఎలా స్వస్థపరిచాడంటే ఆత్మలో బలం పొందుకున్నాడు కాబట్టి. ద సింపుల్ ఎగ్జాంపుల్ దట్ ఐ విల్ టెల్ యూ, నీలో లేనిది ఏది కూడా నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వలేవు. అంటే నీలో దేవుని శక్తి ఉంటే తప్ప నువ్వు వేరే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వలేవు. యేసు ప్రభులో శక్తి ఉంది కనుక ఆ రోజు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఒక ఆట అనుకుంది, నేను ఆయన అంగీని తాకితే చాలు నాకు స్వస్థ వస్తుంది అనుకుంది. ఎస్, సో షీ టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్లోడ్ ఇన్ టు హర్. ఏం ప్రవహించింది ఆమెలోకి? దేవుని శక్తి ఆమెలో ప్రవహించి 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ సమస్య నుంచి ఆమెకి విడుదల వచ్చింది. వాట్ గేవ్ డెలివరెన్స్ వాజ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను అదే అంటున్నాను, ఈరోజు ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని శక్తిని అడుగుదాం. బ్రదర్, నాకు ఇస్తాడా దేవుడు? ఆ దేవుని శక్తిని నాకు ఇస్తాడా? అనాయింటింగ్ అంటే నేనేమనుకున్నాను అంటే, అనాయింటింగ్ అంటే సేవ చేసే వాళ్ళకి అనుకున్నాను. అనాయింటింగ్ అంటే ఒక పెద్ద పెద్ద పాస్టర్లకి, పెద్ద పెద్ద ఏమంటే సేవకులకు మాత్రమే దేవుడు అనాయింటింగ్ ఇస్తాడు అనుకున్నాను. అలాంటి అపోహల్లో ఉండి మనము దేవుని అభిషేకం వైపు మన దృష్టిని ఉంచడం లేదు. కానీ నేను బైబిల్లో మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా అండి? సౌలు ఎవరో తెలుసా అండి? సౌలు, హీ వాజ్ ద లీస్ట్ అమాంగ్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. హీ కమ్స్ ఫ్రమ్ ద లీస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్. బెంజమేను గోత్రము నుంచి అతి తక్కువ ఆ యొక్క ట్రైబ్ నుంచి ఆ సౌలు వచ్చినప్పుడు దేవుడు ఎన్నిక చేసుకొని, అండ్ సౌలు ఆ యొక్క ఎన్నిక చేయబడ్డప్పుడు సౌలు గాడిదలు తప్పిపోయిన గాడిదలు వెతికేవాడిగా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ అన్ ఆర్డినరీ పొజిషన్. దావీదుని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క అభిషేక తైలము సమూయేలు పోసినప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరి మాత్రమే. ఆ గొర్రెల కాపరి మీద అభిషేక తైలము పోయబడ్డప్పుడు ఈ గొర్రెల కాపరి ఎంత ధైర్యంగా ఉంటున్నా అంటే, he rose up with that anointing to face Goliath in his life. What gave him courage, what gave him confidence was the anointing that was upon him. Hallelujah. So that's a difference what anointing will make, power of God will make. యేసు ప్రభుకి తెలుసు, people fasted for different reasons. చాలామంది చాలా ఉద్దేశాల కోసం ఉపవాస ప్రార్థన చేశారు. కానీ యేసు ప్రభు ఆ యొక్క ఉపవాస దినాల్లో 40 రోజులు అరణ్యంలో ఆత్మలో బలము పొందుకోవడానికి ఆయన ఉపవాసము చేశాడు. ఈరోజు నువ్వు ఆత్మలో బలం పొందుకోవడానికి ఉపవాసం చేస్తున్నావా, లేకపోతే నీ యొక్క ఇంటెన్షన్స్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. బైబిల్లో మాట ఉంటుంది, నువ్వు ఆత్మలో వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. రెండో మాట బైబిల్లో ఉంటుంది, నువ్వు దేవుడి రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినప్పుడు నీకు అన్నీ సమకూర్చబడతాయి. దేని వెతకాలి అంట? నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినప్పుడు నీ జీవితంలో ఏదేది కొదవగా ఉందో అన్నీ సమకూర్చబడతాయి. అంటే నీ ఫోకస్ దేని మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి, దేవుని రాజ్యం మీద ఉండాలి, దేవుని నీతి మీద ఉండాలి. అప్పుడు నీకు అన్నీ సమకూర్చబడతాయి. మనం ఎప్పుడు రివర్స్ గేర్లో వస్తాం. ప్రభువా నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను.
అందుకే చాలామంది పోయి ప్రభువా నేను గుండు కొట్టించుకుంటాను, లేకపోతే అది చేస్తాను, నీకు ఇది చేస్తాను. హల్లెలూయా. బార్టర్ సిస్టంలో ఉన్నాం మనం. బార్టర్ సిస్టమ్ అంటే తెలుసా అండి? పాత సిస్టంలో బార్టర్ సిస్టమ్ అంటాం. ఆ బార్టర్ సిస్టమ్ ఏంటంటే మనం ఏదైనా ఎవరికైనా ఇస్తే దానికి ప్రతిగా మనం ఇచ్చేవాళ్ళు. సో దేవుడి దగ్గర అదే ఎక్స్చేంజ్ ప్రాసెస్లో వస్తున్నాం. కానీ రియల్ బిలీవర్, నిజంగా దేవుడి దగ్గర వచ్చే విశ్వాసం ఎలా ఉంటాడంటే ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకోవాలని ఆశించాడు, ప్రభుకి ఏమి ఇవ్వాలని ఆశపడతాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్ అనే థాట్లో ఉంటాడు. దట్ ఈస్ ద హార్ట్ విత్ వాట్ గాడ్ లైక్స్. బికాజ్ యువర్ గాడ్ ఈజ్ ఎ గివర్, హీ లైక్స్ పీపుల్ హూ గివ్ బ్యాక్. నేనేం చేయగలుగుతాను నా దేవుడికి? వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్? హల్లెలూయా. సో అనాయింటింగ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. లేవి కాండం 14వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూద్దామండి. ఇక్కడ ఒక లెపర్ అనాయింటింగ్ ఎలా వస్తుంది, అనాయింటింగ్ ఎలా వస్తుందని చూస్తున్నాం. లేవి కాండం 14వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూద్దామండి ఫాస్ట్గా. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలి మీదను, వాని కుడికాలి బొటనవేలి మీదను దానిని చమరవలెను. చాలమ్మా. అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి. చూడండి, ఫస్ట్ బ్లడ్ అనేది ఆ యాజకుడు ఏం చేసామంటే, ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి. కుష్ఠరోగులు నార్మల్గా వేర్ అవుట్కాస్ట్ పీపుల్. సో వాళ్ళని ఆ కుష్ఠరోగం నుంచి వాళ్ళు స్వస్థ పొందిన తర్వాత మళ్ళీ సమాజంలోకి వాళ్ళు తీసుకొని రావాలి అంటే వాళ్ళకు ఒక ప్రక్రియ ఉండేది. ఆ ప్రక్రియ ఏంటంటే, మొట్టమొదటిగా యాజకుడు వెళ్ళి ఆయన ఏమంటారు, చెవి దగ్గర ఫస్ట్ రక్తాన్ని అంటించేవాడు. దాని తర్వాత ఈ బొట్టన వేలు మీద రక్తాన్ని అంటించేవాడు. దాని తర్వాత కాళ్ళ మీద రక్తాన్ని అంటించేవాడు. చెవులు ఎందుకు అంటే, దీస్ ఆర్ ద సోర్స్ ఫర్ యువర్ ఫెయిత్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ యువర్ ఫెయిత్. బైబిల్ ఏం చెప్తుంటే, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు విన్నప్పుడు, దేవుని గురించి మాటలు నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. రెండవది, దేవుడు ఏం చేశాడంటే నీ యొక్క చేతులని, చాలా ప్రాముఖ్యమైనది. ఈ చేతులతో చాలా మంచి పనులు చేస్తాం, ఇదే చేతులతో చాలా చెడ్డ పనులు కూడా చేస్తాం. సో దేవుడు ఏం చేశాడంటే ఈ చేతులని మొదటగా ఆయన ఏమంటారు, శుద్ధీకరిస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అవి రక్తమయమై ఉన్నాయి. I see the blood means I see the sin in that hands. సో దేవుడు ఏం చేస్తాడంటే ఈ చేతులని శుద్ధీకరిస్తాడు. He will cleanse your ears, he will cleanse your hands, and next కింద కాలు బొటన వేలు మీద ఆ యాజకుడు ఆ రక్తాన్ని రాసేవాడు. These are the legs that will take you to different places where you are not supposed to go. ఇదే కాళ్ళు చెడు మార్గంలో నడిచిన సందర్భాలు ఉన్నాయి, ఇదే కాళ్ళు మంచి మార్గంలో నడిచిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ కాళ్ళు శుద్ధీకరించబడతాడు. అందుకే చాలా స్పష్టంగా యేసుప్రభు కూడా ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క మనసు మారాలి అని. దాని తర్వాత చేతులకు మేకులు కొట్టించబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ చేతులు శాపకరమైన, నీ చేతులు ఆశీర్వాదకరమైన, అభిషేకించబడిన నీ చేతులుగా మారాలని. అలాగే కాళ్ళకి మేకులు కొట్టుకున్నాడు యేసు ప్రభు. ఎందుకో తెలుసా? నీ కాళ్ళు ఎక్కడెక్కడికైతే యెహోషువతో మాట అంటాడండి, ఏమంటాడు తెలుసా? యెహోషువ, నువ్వు కాలు పెట్టు స్థలం అంతా నీకు ఇస్తానంటాడు. అది మన జీవితంలో జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకంటే we have lost the blessing because we made it to some places where we are not supposed to go. అందుకే దేవుడు నీ కాళ్ళని శుద్ధీకరిస్తాడు. 15వ వచనం చదవండి సిస్టర్. నెక్స్ట్ వర్స్ చదవండి. 15వ వచనం. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. చూడండి, ఫస్ట్ కమ్స్ బ్లడ్, దెన్ కమ్స్ ద అనాయింటింగ్. చాలా జాగ్రత్త అండి. నేను అభిషేకం పొందుకోవాలి, అనాయింటింగ్ కావాలి నాకు. ఫస్ట్ కమ్స్ ద బ్లడ్, దెన్ కమ్స్ ద అనాయింటింగ్. అంటే ఒక వ్యక్తి అభిషేకం పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి
మొదట ప్రభు అయిన క్రీస్తు రక్తముతో శుద్ధీకరించబడాలి. యూ అండ్ ఐ షుడ్ బి క్లెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క రక్తము చేత శుద్ధీకరించబడు. అనాయింటింగ్ దేవుడు ఎవరికి ఇస్తాడు? అవిశ్వాసులకు ఇవ్వడు అనాయింటింగ్. ఎవరికి ఇస్తారు అనాయింటింగ్? ఎవరికి దేవుడు శక్తిని ఇస్తాడంటే విశ్వాసులకే ఇస్తాడు. మరి ఆ విశ్వాసులకి అభిషేకం పొందుకోవాలంటే విశ్వాసి ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆయన ప్రతి పాపము నుంచి ఆయన శుద్ధీకరించబడతాడు. సో వెన్ యు ఆర్ నాట్ క్లెన్స్డ్ ప్రాపర్లీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, దెన్ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద అనాయింటింగ్. చాలామంది అంటారు, బ్రదర్ నేను దేవుని శక్తిని ప్రెజెన్స్ని పొందలేకపోతున్నాను. ఎవరైనా రెగ్యులర్గా ప్రేయర్లో కూర్చునే వాళ్ళు ఉంటే దే విల్ నో వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. రెగ్యులర్గా ప్రేయర్లో కూర్చునే వాళ్ళు, మనం ప్రేయర్లో కూర్చుంటాం, దేవుని ప్రెజెన్స్ ఫీల్ కాం, నిద్ర వస్తూ ఉంటుంది, బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత మన ఫోన్ ఎటు పక్కనే ఉంటుంది. ఆ ఫోను చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఈ మధ్యలో మనకు తగ్గట్టు ఎవడో మంచోడు ఫోన్ చేస్తాడు, ఇక ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడితో మాట్లాడటం కంటే మనుషులతో మాట్లాడటం మేలు. హల్లెలూయా. ఏందంట? దేవుడితో మాట్లాడటం కంటే మనుషులతో మాట్లాడటం ఎంతో మేలు. అలాగే అయిపోయింది. ఎందుకంటే మనకి ఫోన్ అంత ఇంపార్టెంట్. నిజంగా చెప్పండి, ప్రేయర్లో కూర్చుంటారు, మీ ఫోన్ రింగ్ అవుతుంది, ఏం చేస్తారు? అమ్మో ఎవరు చేశారు, అది జంకాలే ఉంటుంది నాకు తెలిసి. హల్లెలూయా. అదేదో మామూలు కాలే ఉంటుంది. సో మనం ఎలా అయిపోయామంటే ఎలా ట్యూన్ అయిపోయామంటే వీ హ్యావ్ ట్యూన్డ్ టు అవర్ ఫోన్ టు హియర్ ద హ్యూమన్ వాయిసెస్. బైబిల్ లేకపోయినా పర్లేదు కానీ జేబులో ఫోన్ ఉందా లేదా అని చూసుకొని బయటికి వెళ్తాం ఇంట్లో నుంచి. బైబిల్ అనేది మర్చిపోయారు. ఎందుకు బ్రదర్? బైబిల్ యాప్లు ఎన్ని యాప్లు తెలుసా? ఒక బైబిల్ అయితేనేమో మామూలుగా ఒకటే వర్షన్ ఉంటుంది, కానీ నాకు ఫోన్లో ఎన్ని యాప్లో, కింగ్ జేమ్స్ వర్షన్, ఆ వర్షన్, ఈ వర్షన్, ఇన్ని వర్షన్లతో నా యాప్లో నా ఫోన్లో ఉంది. ఆమేన్. సో మనము ఎందుకు ప్రెజెన్స్ని ఫీల్ కాము అంటే, ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతామంటే వీ డోంట్ రిపెంట్ ప్రాపర్లీ అండ్ వీ డోంట్ శాంటిఫై అవర్ సెల్వ్స్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నువ్వు ప్రెజెన్స్ ఫీల్ కాకపోతే నువ్వు చేయాల్సిందంటే దేవుడి సన్నిధిలో ఉండి ఒకటే అడగాల, ప్రభువా నేను చేసిన తప్పులు ఏంటో నాకు జ్ఞాపకం చేయి. నేను ఆ తప్పులు ఒప్పుకొని దాని క్షమాపణ పొందుకున్న తర్వాత వెన్ యు ఆర్ క్లెన్స్డ్ ఎనఫ్ by the blood of Jesus, then you start experiencing God's presence. ప్రెజెన్స్ని ఫీల్ కావట్లేమో అని చెప్పి, నిద్ర వస్తుంది అని చెప్పి, లేకపోతే ఏదో వచ్చిందని చెప్పి ప్రేయర్ ఆపకండి ప్లీజ్. హల్లెలూయా. 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 ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి? సో ఫస్ట్ కమ్స్ ద బ్లడ్, దెన్ బ్లడ్ శాంటిఫైస్ యూ, దెన్ కమ్స్ ద అనాయింటింగ్. హల్లెలూయా. సో 3 విషయాలు చెప్తాను, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మీరు కూడా చాలా డల్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వాక్యము ఏమంటారు చెప్పాలి అనిపించట్లేదు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్. ఆమేన్. సో 3 విషయాలు చెప్తాను అనాయింటింగ్ ఆయిల్ గురించి. హౌ జీసస్ వాస్ క్రష్డ్ టు గివ్ దట్ అనాయింటింగ్ టు యూ. హౌ జీసస్ వాస్ క్రష్డ్ టు గివ్ దట్ బ్లెస్సింగ్ బ్యాక్ టు యూ. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఒలీవ మొక్క లేకపోతే ఒలీవ యొక్క పండ్లు ఏదైతే ఉంటాయో అవి చాలా ప్రాముఖ్యమైనవి ఇజ్రాయెల్ దేశంలో. సో ఒలీవ మొక్క అభిషేకానికి గుర్తు పాత నిబంధన కాలంలో. సో ఆ ఒలీవలు ఎప్పుడైతే చెట్ల నుంచి కోసేవాళ్ళో వాళ్ళు 3 సార్లు ఆ ఒలీవ పండ్లని వాళ్ళు క్రష్ చేసేవాళ్ళు. అర్థమవుతుందా అండి? ఆ ఒలీవ మొక్కలని ఆ ఒలీవ పండ్లని వాళ్ళు క్రష్ చేసినప్పుడు దాంట్లో నుంచి నూనె వచ్చేది. ఓకే, అది 3 సార్లు చేసేవాళ్ళు. సో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ ఒలీవ చెట్ల నుంచి ఆ యొక్క పళ్ళను తీసుకొని క్రష్ చేసినప్పుడు మొట్టమొదటి ఆయిల్ ఏదైతే వస్తుందో దాన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అనేవాళ్ళు, ఎక్స్ట్రా వర్జిన్ ఒలీవ్ ఆయిల్ అనేవాళ్ళు. అంటే ఈ యొక్క నూనెని
దేనికి వాడేవాళ్ళు అంటే ఈ నూనె వాళ్ళు తీసుకొని యెరూషలేము దేవాలయములో ఆ యొక్క దీపాలని ముట్టించటానికి మాత్రమే ఆ యొక్క మొదటిగా తీయబడిన నూనెని వాళ్ళు వాడేవాళ్ళు. అర్థమైందండి ఇక్కడి వరకు? సో నెక్స్ట్ టైం సెకండ్ ప్రెస్ మళ్ళీ అదే పిప్పిని మళ్ళీ తీసి మళ్ళీ క్రష్ చేసేవాళ్ళు. మళ్ళీ క్రష్ చేసినప్పుడు ఈసారి వచ్చిన ఆ నూనెని వాళ్ళు ఎక్కువగా మందుల్లో మెడిసిన్స్ తయారు చేయడానికి వాళ్ళు వాడేవాళ్ళు. మళ్ళీ మూడవసారి మళ్ళీ ఆ పిప్పిని తీసి మళ్ళీ క్రష్ చేసేవాళ్ళు. మళ్ళీ క్రష్ చేసినప్పుడు వచ్చిన ఆ నూనెని వాళ్ళు తీసుకొని వాళ్ళు సోప్స్ తయారు చేయడానికి ఏమంటారు, సోప్స్ తయారు చేయడానికి, క్లెన్సింగ్ కోసం సోప్స్ తయారు చేయడానికి వాళ్ళు వాడేవాళ్ళు. సో ఇలా 3 రకాలుగా ఆ యొక్క ఒలీవలని క్రష్ చేసి 3 రకమైన ఆ యొక్క తైలమును వాళ్ళు తీసుకునేవాళ్ళు. యేసు ప్రభు కూడా ఆయన నీ కోసం నా కోసము సిలువలో పూర్తిగా శ్రమలు పొంది, ఇన్ ఎ వే టు సే జీసస్ వాజ్ క్రష్డ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ సో దట్ వీ మే బికమ్ ఎ బ్లెస్సింగ్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి, యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ఒక మాట అన్నాడండి. ఆ మాట ఏంటి అంటే లూకాసు సువార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అలాగే ఉంచండి బాబా, ఓసు డిస్టర్బ్ చేయకు నాయన. సో అధికార సంబంధమైన సంబంధమైన అధికారమును అనెను. చూడండి, ఇట్ వాస్ దిస్ ఆయిల్. అయితే చూడండి ఒక ఇంగ్లీష్లో ఏముందంటే బట్ దిస్ ఈజ్ ద అవర్ అండ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. అది ఎలాంటి వాళ్ళు ఆ రోమా సైనికులందరూ కూడా యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఎలాంటి గడియ అంటే అది అంధకార సంబంధమైన గడియ. హల్లెలూయా. ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ డార్క్నెస్. అలాంటి సమయంలో రోమా సైనికులు యేసు ప్రభుని పట్టుకున్నారు. ద ఫస్ట్ టైం యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన పట్టబడ్డాడో అది ఒక అంధకారంతో ఉన్న ఆ యొక్క గడియ. ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ డార్క్నెస్. ఆ యేసయ్యని పట్టుకున్నప్పుడు ఆయన అంధకారంలో ఉన్నప్పుడు, ఆ సమయం అంధకారంలో ఉన్నప్పుడు యేసయ్య పట్టుబడ్డాడు. అండ్ బైబిల్ ఏం చెప్తుందంటే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనలందరము కూడా ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఆ అంధకారంలో నుంచి యేసయ్య నిన్ను నన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ద ఫస్ట్ టైం వెన్ హీ వాస్ క్రష్డ్, మొదటిసారి ఆయన మీద నిందలేసినప్పుడు, అవమానాలేసినప్పుడు, ఆయన నలిగిపోయినప్పుడు ఆయన అంధకారంలో ఉన్నాడు. ఆ అంధకారంలో నుంచి యేసయ్య ఆ వెలుగులోకి మనల్ని నడిపించాలని ఆయన అంధకారంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. హీ వెంట్ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ డార్క్నెస్ దట్ వాజ్ ద అవర్ ఆఫ్ డార్క్నెస్, అండ్ ఫ్రమ్ దట్ అవర్ ఆఫ్ డార్క్నెస్ హీ లెడ్ us టు ద మార్వెలస్ లైట్. హల్లెలూయా. అది మొదటిగా దేవుడు ఇచ్చే ఒక ప్రక్రియ. మనము పాపాత్ములుగా ఉంటాం, మనం భయంకరమైన దాంట్లో ఉంటాం. దేవుడు ఏం చేస్తారంటే మనందరినీ కూడా ఆ పాపంలో తీసుకొని వచ్చి ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, పాపక్షమాపణ పొందుకుంటామో, మనల్ని కూడా ఆ పాపక్షమాపణ తర్వాత దేవుడు బాప్తిజం తర్వాత మనందరికి కూడా పరిశుద్ధ ఆత్మ అనే వరమునిచ్చి తన వెలుగులోకి, తన బిడ్డలుగా, తన రాజ్యంలోకి మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. That's the first time that God anoints you. That's the first time God keeps that anointing in you. ప్రతి ఒక్కరిలో అప్పుడు ఒక అభిషేకాన్ని ఉంచుతారండి. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నాలో దేవుని శక్తి ఎక్కువగా లేకపోతుండొచ్చు. బట్ యూ హ్యావ్ ఎన్ అనాయింటింగ్. నీలో ఒక అభిషేకము, నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు ఒక అభిషేకం దేవుడు ఉంచాడు. ఈరోజు ఒక్కొక్కరిని నిలబెడుతుంటే I can see how much talent you have, how much anointing that you carry. Hallelujah.
నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని మెయిన్ సర్మన్లో పడితే నాకంటే చాలా చక్కగా వాక్యం చెప్తారు, ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం మీలో ఉంది కాబట్టి. ఎవ్రీబడి హియర్ క్యారీస్ ఎన్ అనాయింటింగ్. మొదటి యోహాను వాక్యాన్ని చూద్దామండి. మొదటి యోహాను 2వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఖచ్చితంగా దేవుని 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వల్ల, ఎవరి వల్ల? ప్రభు అయిన క్రీస్తు వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక. ఎవరిలో నిలుచున్నది? మీలో మనలో నిలుచుచున్నది కనుక ఎవరునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. సో ప్రతి ఒక్క విశ్వాసికి దేవుళ్ళో ఒక అభిషేకం ఉంది. యు హ్యావ్ ఎ పవర్, యు హ్యావ్ ఎన్ అనాయింటింగ్ ఇన్ యూ. కానీ శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఆ అభిషేకం వల్లనే మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు. ఆ అభిషేకం వల్లనే మీరు క్రైస్తవులుగా నడిపించబడుతున్నారు. ఆ అభిషేకం వల్లనే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నారు. ఆ అభిషేకం వల్లనే మీకు వచ్చే చిన్న చిన్న పోరాటాల్లో మీరు విజయం సాధించగలుగుతున్నారు. సో యూ హ్యావ్ ఎన్ అనాయింటింగ్ ఇన్ యూ, యూ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నేను దాన్ని ఏమన్నా అంటే, ఈ ఉపవాస ప్రార్థన వల్ల ఆ శక్తి పెరగాలి, ఆ అనాయింటింగ్ పెరగాలి. యేసు ప్రభులో కూడా యోర్దాను నదిలో ఆయన మీద పావుర రూపంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యేసు ప్రభులో కూడా ఒకలాంటి అనాయింటింగ్ ఉండింది యేసయ్యలో. కానీ ఇప్పుడు యేసయ్య ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మలో బలము పొందాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ పవర్. మీ అందరూ మాట్లాడగలనుకుంటున్నాను, శిష్యులందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా యేసు ప్రభుతో ఉన్నప్పుడు? నా ప్రశ్న అర్థమైందా? యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు, లేకపోతే శిష్యులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారా లేదా? కలిగి ఉన్నారా లేదా? ఇంతకుముందు కూడా అడిగాను ఇదే ప్రశ్న ఇక్కడే. ఉన్నారా? ఎస్ ఆర్ నో? నో అనే వాళ్ళ చేతులు ఎత్తండి ప్లీజ్. ఓకే, హల్లెలూయా. ఎస్ అనే వాళ్ళ చేతులు ఎత్తండి ప్లీజ్. నాకు ఎస్ నో కంటే అసలు ఏమీ సమాధానం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మెజారిటీ. హల్లెలూయా. ఒక ఆరోగ్యం రేదు ఒక్కడే సిన్సియర్గా ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఎస్, శిష్యులకి పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. దే హ్యాడ్ ద హోలీ స్పిరిట్. బికాజ్ దే హ్యాడ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళందరూ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు కనుక వాళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభు ఇద్దరిద్దరిగా వాళ్ళందరినీ సేవలోకి పంపించాడు. ఏమన్నాడు? అయ్యా మీరు రండి అని ఇద్దరిగా చేసి వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళండి, సువార్త బోధించండి, మీరు స్వస్థతలు చేయండి, మీకు డెలివరెన్స్ చేయండి అని చెప్పి పంపించాడు. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుదామమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఏమని రాసిందో? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఎస్. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం. చూడండి, సో దే హ్యాడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఏ విశ్వాసి అయినా ప్రభు అయిన యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే దే విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ అనేది వరము, గుర్తుపెట్టుకోండి. వరము అంటే ఫ్రీగా పొందుకునేది. హల్లెలూయా. సో అందుకే వాళ్ళు ఏం చేశారు? ఇద్దరిగా పోయారు, సువార్తను చెప్పారు, అనేక మందిని స్వస్థపరిచారు, దయ్యములు పట్టిన వారు వెళ్ళగొట్టారు. కానీ కొన్ని దయ్యములు వాళ్ళకి ఎదురు తిరిగాయి. కొన్ని దయ్యాలు వాళ్ళకి ఎదురు తిరిగాయి. మత్తయి సువార్త, మార్క్స్ సువార్త చూద్దాం 9వ అధ్యాయం. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం. వాళ్ళు ఒక దయ్యమును బట్టిన అతను తీసుకొస్తే వాళ్ళ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలు అనుకుంటామా. ఫాస్ట్గా చదవండి, నా టైం అయిపోతుంది. లేచుట అమ్మా, మృతులలో నుండి లేచుట అనగా. రేఖా సిస్టర్, మనం ఆ వచనానికి వెళ్ళాలి. ఏ వచనానికి? మనకు అవసరమైన వచనానికి వెళ్ళాలి.
23వ వచనం అనుకుంటా. ఎస్, ఎంత? 20 verse 20 ఫాస్ట్. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విరవిలలు ఆడించెను గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. చూడండి, ఈ యొక్క దయ్యం పట్టిన వాడిని శిష్యుల దగ్గరికి మొదట తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇక లాస్ట్కి వాళ్ళని యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళారు. యేసయ్య, నేను చెప్పాను కదా, when you are filled with the power, even your whisper will be a loud prayer. యేసయ్య ఏం చేయలేదు. యేసయ్య వెళ్ళిపో అన్నాడేమో, వెళ్ళిపోయింది అది. వీళ్ళు అప్పటిదాకా జుట్టు బట్టి అజ్జేసి కింద బట్టి మీద బట్టి మనం చూస్తాం కదా, దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారు? దయ్యం జుట్టు పట్టుకుంటారు, కింద పడేస్తారు, పైన పడేస్తారు, ఓ అని డ్రామాలని చేస్తారు. ఆ డ్రామాలను ఎందుకు చేస్తారంటే అసలు లోపల పవర్ లేదు. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ ద పవర్ యూ కెన్ విస్పర్, దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. సో యేసయ్య ఇంగ్లీష్ వర్షన్లో మాట ఉంటుంది చూడండి. యేసయ్య మాట అన్నాడు, శిష్యులు వెళ్ళి ఏకాంతంగా అడుగుతున్నారు యేసయ్యని, ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాం? దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అన్నాడు యేసయ్య. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్లోనే మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ఆ దురాత్మ శక్తి కంటే అధికము కాబట్టి మీరు ఆ దురాత్మను వెళ్ళగొట్టగలన్నాడు. ఇక అంత అయిపోయింది. 3.5 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య ఆరోహణం అయిపోతున్నాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు వాళ్ళందరికీ. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు, కానీ మీకు ఇప్పుడు పరిచర్య చేయాలంటే యూ నీడ్ పవర్. ఏమన్నాడు? యు నీడ్ పవర్. మీకు శక్తి కావాలి. అందుకే మీరు యెరూషలేము పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళకండి అని చెప్పాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ పవర్ టుడే. 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో చూద్దాం. ఫాస్ట్ గా చూద్దామండి. సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి. వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. రేపు మీరు చేయబోయే పనులు చాలా పెద్దవి. నేను చెప్తున్నాను, ఎంత పెద్ద పని చేస్తే అంత ఎక్కువ శక్తి కావాలి. విలియం కేరీ ఓ మాట అనేవాడు, attempt great things for God and God will do great things. If you want to do great things for God, you need to have greater power in you. సో శిష్యులకు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మీరు వెళ్ళి సువార్తను చెప్పారు, బాగానే ఉంది. అందరిని స్వస్థపరిచారు, బాగానే ఉంది. కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టారు, బాగానే ఉంది. మీకు గుర్తుందా? ఇంకో మాట గుర్తు చేస్తున్నాను. వీళ్ళు శిష్యులందరూ కూడా యేసుప్రభు దగ్గర ఒక సందర్భంలో వచ్చి, ప్రభువా నీకు తెలుసా మేము చాలా దయ్యాలు వెళ్ళగొట్టామన్నారు. అన్నారా లేదా? లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి ప్లీజ్. సో వాళ్ళు ఇంకా ఎడతెగక ప్రార్థన చేశారు. దే వర్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్. నేను అక్కడ ఫాస్టింగ్ అనే వర్డ్ లేదు కానీ, బట్ ఐ బిలీవ్ దట్ దే వర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఆ పై మేడ గదిలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. వాళ్ళు పై మేడ గదిలో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎడతెగక కంటిన్యూస్గా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎస్, అపోస్తులు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. పై మేడ గదిలో ఒకే ఉద్దేశం కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. అయ్యా నీ ఆత్మ మాకు కావాలి, అయ్యా నీ శక్తి మాకు కావాలి. ఎలాగైతే 40 రోజులు యేసు ప్రభు ఆ యొక్క ఎడారిలో ఆత్మ బలము పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడో, ఈ శిష్యులు కూడా పై మేడ గదిలో 10 దినములు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. అయ్యా మాకు నీ వాగ్దానం చేయబడిన ఆ శక్తి మాకు కావాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశారో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు పైనుంచి అభిషేకం పొందుకున్నారు. హల్లెలూయా. అప్పుడు బైబిల్లో రాయబడలేదు
పేతురు బోధించినప్పుడు ఎంతమంది రక్షణలోకి వచ్చారో బైబిల్లో రాయబడలేదు. కానీ దేవుని శక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత పేతురు మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది, ఇంకొక ప్రసంగంలో 5,000 మంది రక్షణలోకి వచ్చారు. ఈ పేతురు ఒకప్పుడు పిరికివాడు, ఒకప్పుడు భయస్థుడు, ఒకప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండాలనుకునేవాడు. కానీ ఈరోజు అదే పేతురు దేవుని శక్తిని పొందుకున్న తర్వాత ధైర్యంతో యూదుల మీద తిరిగి సువార్తను బోధిస్తున్నాడు. ఇదే పేతురు యోహాను యెరూషలేం దేవాలయం పోతుంటే ఒక కుంటివాడు అక్కడ కూర్చొని ఉంటే పేతురు అంటున్నాడు, అయ్యా వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నా దగ్గర అనాయింటింగ్ ఉంది, నా దగ్గర అభిషేకం ఉంది, లేచినాడు. వాళ్ళు ముట్టుకోలేదు, వాళ్ళు ఏమంటారు, తల మీద పెట్టి అటు ఇటు లాగలేదు, తొయ్యలేదు, కిందికి ఏం చేయలేదు. ఒకటే మాట అన్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ గెట్ అప్ అండ్ వాక్. వాడు నడవడం కాదు, గంతులు వేసుకుంటూ పోయాడని దేవుడు వాక్యంలో చదువుతున్నాం. వాట్ మేడ్ ద డిఫరెన్స్ వాజ్ ద అనాయింటింగ్, ద పవర్, ద శక్తిని ఆయన పొందుకున్నాడు. సో ఏది శక్తిని తీసుకొని వస్తుంది? ఓన్లీ యువర్ ప్రేయర్. హల్లెలూయా. వాట్ బ్రింగ్స్ పవర్? బ్రదర్ నాకు ఇస్తాడా బ్రదర్? నాగేశ్వర బ్రదర్ అంటే నాకు ఇస్తాడా బ్రదర్ అంటే, బ్రదర్కి ఆల్రెడీ ఉంది, దాన్ని హాఫ్ గ్లాస్ ఉంది, దాన్ని ఫుల్ చేసుకోవాలి అంతే. హల్లెలూయా. నాకు ఇస్తాడా? నేను ఒక మామూలుగా వంట చేసుకునే ఆమెని, నాకెందుకు బ్రదర్ పవర్? మీకు చెప్తున్నాను గుడ్ న్యూస్ లేడీస్ అందరికీ, ఇఫ్ యూ హ్యావ్ దట్ పవర్, మీరు కుకింగ్ ఎట్లా చేస్తారో తెలియదు, కానీ మీరు రుచికరమైన భోజనము వండేవారిగా మారిపోతారు అభిషేకం మీ మీద ఉంటే. హల్లెలూయా. ఎస్, అనాయింటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గాడ్ సర్వీస్. డోంట్ హ్యావ్ దట్ మిస్కన్సెప్షన్. అభిషేకము ఒక గాడ్ సర్వీస్ కోసమే కాదు, ఒక పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పడం కోసమే కాదు. అభిషేకము నీ ప్రొఫెషనల్ లైఫ్లో నీకు అభిషేకం తోడై ఉంటుంది, నీ కుటుంబ జీవితంలో నీకు అభిషేకం తోడై ఉంటుంది, నీకు సాయం చేస్తుంది. నీ వంట వండుకునే విషయంలో కూడా అభిషేకం నీకు తోడై ఉంటే అది అక్కడ కూడా నువ్వు ఎక్సలెంట్గా చేయగలుగుతావు. హల్లెలూయా. సో అభిషేకం అనేది ఒక గాడ్ సర్వీస్లోనే కాదు. పవన్ కెన్ ఎక్సెల్ ఇన్ హిస్ జాబ్ వెన్ హీ హ్యాస్ దట్ అనాయింటింగ్. ఆమేన్. You can excel in every area of your life where if you have the anointing. నీ బిజినెస్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, నీ యొక్క ఏమంటారు నీ డొమెస్టిక్ లైఫ్లో కావచ్చు. యూ కెన్ ఎక్సెల్ ఇఫ్ యూ హ్యావ్ దట్ పవర్, బికాస్ పవర్ ఈజ్ పవర్. పవర్ దీంట్లోనే పనిచేస్తుందని కాదు. మనకు మిస్కన్సెప్షన్ ఇచ్చారు. ఏం కాన్సెప్ట్ అంటే ఆ దేవుడి సేవకే వాడాలి. లేదు, ఆ దేవుని శక్తి నీకు తోడై ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆ దేవుని శక్తి నీకు ఉపయోగపడుతుంది. ఆ దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నేను చెప్పాను, ఈవెన్ ఎ విస్పర్ విల్ బి ఎ లౌడ్ ప్రేయర్. చూడండి, పేతురు ఇంటికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. అప్పటి వరకు పేతురు వాళ్ళ అత్తగారు ఏం చేశారంటే జ్వరంతో పడుకున్నారంట బెడ్ మీద. ఏం చేశారామె? జ్వరంతో బెడ్ మీద పడుకున్నారు. యేసయ్య ఏం చేయలేదు, ఆమె ఇంటికి వెళ్ళి నిలబడ్డాడు. ప్రార్థన కూడా చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. యేసయ్య వెళ్ళి పేతురు అత్తగారికి ప్రార్థన చేశారని రాయబడలేదు. జస్ట్ వెళ్ళాడు అంతే. వెంటనే ఆమె లేచి, జ్వరం వచ్చిన ఆమె లేచి యేసు ప్రభుకి పరిచారం చేయడం మొదలుపెట్టిందండి. వాట్ మేడ్ ద డిఫరెన్స్ వాస్ ద పవర్ దట్ హీ వాస్ క్యారీయింగ్. అర్థమవుతుందా? కొన్ని చోట్ల వెళ్ళి మనం ప్రార్థన చేయని అవసరం లేదు. కొన్ని చోట్ల వెళ్ళి మనము ఏదో పెద్దగా గట్టిగా అరవనవసరం లేదు. వెన్ యూ క్యారీ ద ప్రెసెన్స్, వెన్ యూ క్యారీ ద అనాయింటింగ్, ఆటోమేటిక్గా థింగ్స్ జరిగిపోతాయి. ప్రజలకి స్వస్థ వస్తుంది. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు యేసయ్య. ప్రార్థన చేశాడా? ఆమె ముట్టుకుంది. దాని తర్వాత యేసయ్య అడుగుతున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నీ శక్తి వెళ్ళిపోయింది. శిష్యులు అంటున్నారు, ఇంతమంది పడుతున్నారయ్యా నీ మీద, ఎవరు ముట్టుకున్నారు? ఎలా చెప్పేది? లేదు, ఒకరు ముట్టుకున్నారు, నన్ను విశ్వాసంతో ముట్టుకున్నారు, నీ శక్తి వెళ్ళిపోయింది అండ్ ఆమెకు స్వస్థ వచ్చింది. వాట్ మేడ్ ద డిఫరెన్స్?
What made difference was the power. I am asking you to focus on that power. నీకు సమస్యలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నీకు సవాళ్ళు ఉన్నాయి. అండ్ ఆల్ ఛాలెంజెస్, నువ్వు ఎందుకునే ప్రతి ఛాలెంజ్ అన్నిట్లో కూడా నువ్వు ముందుకెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పవర్ పొందుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ టైంలో. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే నీకు శక్తిని ఇస్తాడు. సో వాట్ యు నీడ్ ఈజ్, అలాంగ్ విత్ ఫాస్టింగ్ యు నీడ్ ప్రేయర్. హల్లెలూయా. ఓపిక ఉంటే నైట్ లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మేబీ 12 o'clock ఇన్ ద నైట్, మేబీ 3 o'clock ఇన్ ద మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకోండి. ఏం చెప్తున్నాను, యూ కెన్ నెవర్ రిసీవ్ పవర్ వితౌట్ పేయింగ్ ఎనీ ప్రైస్. ఉట్టిగా రాదు పవర్. ఎవరో మంచి అభిషేక్తులు మన మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తే మన మీదకి కొంతవరకు వాళ్ళలో ఉన్న అనాయింటింగ్, వాళ్ళలో ఉన్న కొన్ని మన మీదకి వస్తాయేమో, కానీ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ పవర్. అలా అంటే నేను కూడా బెనీన్ దగ్గరికి వెళ్ళాడు, బెనీన్ నా తల మీద చేతులు వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బట్ పవర్ కమ్స్ when you crucify this flesh and be in the presence of God. హల్లెలూయా. లేవండి, 2 గంటలకు లేవండి, 3 గంటలకు లేవండి, లేచి you be wait at the feet of God and be filled with the power. హల్లెలూయా. ఎస్, నీ ఫోకస్ దేవుడి మీద ఉంచండి. నీ ఫోకస్ ప్రేయర్ మీద ఉండాలి, నీ ఫోకస్ ప్రార్థన మీద ఉండాలి. వాళ్ళందరూ కూడా పేతురు, యోహాను, వీళ్ళందరూ విద్య లేని పామరులు. దే వర్ ఆర్డినరీ పీపుల్. They were uneducated people, but they received power. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, దేవుడి శక్తిని పొందుకున్నాడు. సౌలు బెంజమేనులో ఒక అల్ప గోత్రానికి చెందినవాడు, ఆయన శక్తిని పొందుకున్నాడు. గిదియోను ఒక పిరికివాడు, దేవుని ఆత్మని పొందుకున్నాడు. సో లెట్ యువర్ ఫోకస్ బి ఆన్ పవర్. ట్రెడిషనల్ ఫాస్టింగ్ వద్దు. వాళ్ళ గుడ్ ఫ్రైడే ట్రెడిషనల్ ఫాస్టింగ్ అంతా లెక్క పెట్టుకుంటారు. అమ్మ ఇంకెన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి నాయన, గుడ్ ఫ్రైడే ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి, ఆల్రెడీ మన వారం అయింది. కొంతమంది లెక్క పెట్టుకుంటున్నారు, ఇంకా ఎన్ని రోజుల్లో నాయన ఈ ప్రేయరు, ఎన్ని రోజుల్లో నాయన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి, మోర్ ప్రేయర్, మోర్ పవర్. మోర్ ప్రేయర్, మోర్ పవర్. ఎస్, ఫోకస్ ఆన్ దట్ పవర్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక టైం రాబోతుంది, అలాంటి పవర్ కలిగి జీవించిన వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళంతా తాలు గింజల్లాగా పక్కకు పడిపోతారు. తాలు గింజలు అంటే తెలుసా అండి? తెలుసా? డూ యూ నో? బాబు నాకు ఈ పోడియం నెక్స్ట్ టైం ఇడే చేద్దామా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నట్టు నేను దూరంగా ఉన్నట్టున్నా. హల్లెలూయా. సో తాలు గింజలు అంటే తెలుసా? ఒడ్లు వేసినాక కల్లం చేస్తారు. కల్లం చేసిన మంచి గింజలేమో తూర్పు పట్టినప్పుడు మంచి గింజలేమో ఒక పక్కకు తీసుకారు, తాలు గింజలు ఇంకొక పక్కన వదిలేస్తారు. ఆ తాలు గింజలు ఏమంటే అలాగే కల్లంలో ఉండి వాళ్ళు మంట పెడతారు, కానీ మంచి గింజల్నే ఇంటికి తీసుకొని పోతారు. అంటే మంచి గింజలు అంటే గట్టిగా ఉంటాయి. సో రేపు యేసయ్య వచ్చినప్పుడు తాలు గింజలేంటో మంచి గింజలేంటో తెలవబడతాయి. అండ్ పవర్తో నడిచిన వాళ్ళు మాత్రమే ఆ మంచి గింజలుగా ఉండి యేసయ్య గిడ్డంగుల్లోకి వెళ్తారు. ఆమేన్. సో దేని మీద ఫోకస్ ఉండాలి? ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నారు? వై ఆర్ యూ ఫాస్టింగ్? నువ్వు ఆత్మలో బలము పొందుకోవడానికి ఉపవాసం చేయాలి. ఆత్మలో బలము పొందుకోవడానికి ఉపవాసం చేయాలి. నువ్వు ఆత్మలో బలపడాలి అంటే ఉపవాసం చేయాలి. ఆత్మదేవుడు నీతో మాట్లాడాలి అంటే ఉపవాసం చేయాలి. పరిశుద్ధాత్మదేవుడు గైడెన్స్ కావాలంటే ఉపవాసం చేయాలి. ఒక వచనం చూపించి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. ఎస్, 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎస్. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.
అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. సో పౌలు బర్నబా ఒక గొప్ప మినిస్ట్రీకి, ఫస్ట్ మిషనరీ జర్నీకి వాళ్ళు వెళ్ళాలి. సో దేవుని గైడెన్స్ కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఉపవాసంలో నిర్ణయం తీసుకున్నారు, ఉపవాస ప్రార్థనలో నిర్ణయం తీసుకున్నారు, ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళిద్దరి మీద చేతులు పెడుతున్నారు, వాళ్ళిద్దరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు ఒకటి తెలుసా, పౌలు బర్నబా ఆ ప్రార్థన తర్వాత మొదటి మిషనరీ జర్నీ కింద వాళ్ళు వెళ్ళారు. అంటే మిషనరీ జర్నీ అంటే ఆ రోజు నుంచి వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించి సంఘాలని స్థాపించుకుంటూ వచ్చారు. వాట్ సపోర్టెడ్ దెమ్ వాజ్ ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, అండ్ వాట్ దే హ్యాడ్ వాజ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మన ఫాస్టింగ్ ప్రేయర్లో 4 కాఫీలు 4 టీలు, మన ఫాస్టింగ్ ప్రేయర్లో 4 జ్యూసులు. ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. ఐ విల్ ఎండ్ విత్ దిస్ జోక్. ఓ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. మాతో పాటు ఒక అక్క వచ్చింది. వెళ్ళినప్పుడు పొద్దున్నే మమ్మల్ని అడుగుతారు, మీరు ఏం తింటారు, వాట్ యూ లైక్ టు హ్యావ్. 3 రోజులు మాతో ఉంటారు, ఏం తింటారు. నేనైతే అన్ని తింటా అని చెప్తాను. హల్లెలూయా. సో అక్క వచ్చింది. ఆమె ఏమన్నదంటే, నేను ఫాస్టింగ్ సార్, ఫాదర్ నేను ఫాస్టింగ్ అన్నది. ఓకే ఫాస్టింగ్, ఓకే. కానీ 8:30కి ఫ్రూట్స్ తింటాను, 11 o'clock జ్యూస్ తాగుతాను, 1 గంటకి రాగి జావ తాగుతాను, 3 గంటలకి మజ్జిగ తాగుతాను, 6 గంటలకి ఇంకేదో చెప్పింది, చివరికి 8 గంటలకు మాత్రం అన్నం తింటానని చెప్పింది. నా పక్కకు వచ్చి ఆ ఫాదర్ అన్నాడు, మీరేనయ్యాం బ్రదర్, 3 పూటలకి పూటకోట అదోటి తింటున్నారు, ఈమె రోజంతా తింటూనే ఉంది, ఇది ఫాస్టింగ్ ఏడంటారు అన్నది. హల్లెలూయా. రోజంతా ఏదో తింటూనే ఉంది, ఏదో తాగుతూనే ఉంది, ఫాస్టింగ్. సో గాడ్ డజంట్ వాంట్ దట్ ఫాస్టింగ్. అలాంటి ఫాస్టింగ్ వద్దు. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్, నో చీటింగ్. ఆమేన్. ఎందుకంటే అది నీకు దేవుడికి సంబంధించిన ఇష్యూ. మనుషులని మభ్యపెట్టానికో మనుషులని సంతోషపెట్టానికో చేసే ఉపవాసం ఉండకూడదు. యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్. బయట ఉన్న వాళ్ళు వేరే మతస్థులు, దే డూ ఇట్ ఫర్ పీపుల్, దే డూ ఇట్ ఫర్ రిలీజియన్, బట్ యు ఆర్ నాట్ ఇన్ ద రిలీజియన్. నువ్వు మతంలో లేవు, నువ్వు మనుషులను సంతోషపెట్టడానికి ఉపవాసం చేయట్లేవు, నువ్వు నీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఉపవాసం చేస్తున్నావు. కీప్ దట్ ఇన్ మైండ్. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. We worship you, Lord. We give you all the glory. We give you all the honor. Oh, thank you, Jesus. Yes, మీ విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాను. మీ ఆలోచనలు డైవర్ట్ చేయండి. ఈరోజు దేనికోసం ఉపవాసం ఉన్నారో ఇన్ని రోజులు నాకు తెలియదు, బట్ ఈరోజు ఆత్మలో బలం పొందుకోవడానికి మీరు ఉపవాసం చేయాలి. ఆత్మలో దేవుని శక్తిని పొందుకోవడానికి నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. లెట్ యువర్ ఫోకస్ బీ ఆన్ యువర్ ఓన్ స్పిరిచువాలిటీ. లెట్ యువర్ ఫోకస్ బీ ఆన్ స్ట్రెంథనింగ్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు శక్తిని కలిగి ఉండాలి, దేవుని శక్తిని కలిగి ఉండాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో నువ్వు విజయాన్ని సాధించాలి అంటే నువ్వు దేవుని శక్తిని కలిగి ఉండాలి. ఇన్ ఎవ్రీ బ్యాటిల్ దట్ యు ఆర్ ఇన్, ఇఫ్ యూ వాంట్ టు బి విక్టోరియస్, యూ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. యూ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ సమ్ బ్యాటిల్ ఇన్ లైఫ్. మేబీ ఇట్స్ ఎ వరల్డ్లీ బ్యాటిల్, or maybe it's a spiritual battle. You need the power. You need the power of God. That power can come only by fasting and prayer. It can come only by fasting and prayer. It can come only by prayer and prayer and prayer alone. Oh, thank you, Jesus.